ఆ కింద పెయింట్ చేయి. ఇలాంటి సినిమాలాడే థియేటర్ మనకున్నదే ఒక్కటి. వీళ్ళు దీన్ని కూడా ముగించేలా ఉన్నారే. వీళ్ళు చూపించరు, చూపించే వాళ్ళు చూపించనివ్వరు. ఎందుకు చూపిస్తారు? నాకు కనపడుతుంది, సరిగా చూడు. ఏంటన్నయ్య డిస్టర్బెన్స్? డిస్టర్బెన్స్ కాదు, ట్రాఫిక్ జాము. ఏదో ఒకటి చెయ్యి బ్రదర్. చూస్తాను. వద్దనయ్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నువ్వెందుకనయ్య, నన్ను ఉపయోగించుకో. సరే వెళ్ళు. అవసరంలో క్లియర్ చేస్తాను. తప్పకుండా తప్పకుండా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా చూడా, చాలా బాగుందా అనే? నువ్వు వచ్చావా? ఏదో చేస్తాను. ఇందాక నుంచి ఎంత చూస్తున్నా, ఎవరు వెళ్తాదనయ్య? ఎంత చూస్తున్నా వెళ్ళారా? చెప్తానే వెళ్తారు. ఆపడమ్మా, ఆపండి. ఏ పిల్ల దిగు. నెమ్మదిగా దిగండి. ఏంటి పిల్ల అంటున్నావు? నా పేరు పిల్ల కాదు, దేవకి, సమాజ సేవకి. దేవకి, ఇదంతా చేస్తున్నావు దేనికి? అశ్లీలత మీద యుద్ధం చేస్తున్నావు సార్. రోజు పొద్దున్న 10 o'clock కి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 o'clock కి తిరిగి రావటం కాదు సార్. కాస్త సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఆహా, ఈ వాల్ పోస్టర్స్ థియేటర్ ఎంతకాలం బట్టి ఉంటున్నాయి? చాలా కాలంగా. అప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు అయింది? వాట్ యు మీన్? ఐ మీన్ అశ్లీలం వాల్ పోస్టర్స్ లోనే కాదు, మీ డ్రెస్ లో కూడా ఉంది. హలో, ఇది ఫ్యాషన్. ఆహా, అశ్లీలతకి ఆరంభమే ఈ ఫ్యాషన్. ముందు డ్రెస్ మార్చు. ఇదే సార్ ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మీరు సంఘ సేవ చేయరు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానమ్మా. ముందు నువ్వు పైకెళ్ళు, ఇది పూర్తయిన తర్వాతే మా విధిలోకి రా. నా పూర్తి సహకారం నీకుంటుంది. అంతే, నువ్వు వేసుకో, మేము చూసుకుంటాం. ఏంటో చూసేది? నువ్వు పెద్దోడివి, కొట్టిన తప్పులేదనయ్య. పైకిలే. ఏ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది నీ సంఘ సేవ చూసి కాదు. మరి నువ్వు చెప్పరా. తప్పండి. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ. ఏంటమ్మా ఇది? సంఘ సేవ హాస్టల్ తీసేయాలంటే మాకు చెప్పొచ్చుగా. ఏంటి న్యూసెన్స్? సంఘానికి సేవ చేయడం కూడా తప్పా? రండి, మనం కూడా వెళ్దాం. ఇటు కార్ అటు ఉంది. సరేగాని దేవకి, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? అదే ఆ రౌడీ గారి తమ్ముడు పెళ్లి నిజాం కాలేజ్ స్టూడెంట్ తో జరిపించాను. ఓ ఎస్ సార్. లవ్ మ్యారేజ్ తప్ప? తప్పు కాదు. మరి పోలీసులు నీ కోసం ఎందుకు వెతుకుతున్నట్టు? అంటే పెళ్లి కూతురు ఎస్పీ గారు అమ్మాయి. ఓ సార్, ఇక్కడ ఆపండి సార్. నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను. మా హాస్టల్ మేట్స్ చూస్తే మన ఇద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనుకుంటారు. నీకంత బ్యాడ్ నేమ్ ఉందా? నేను సమాజం కోసం. థ్యాంక్ యూ, దిగండి. అనుకున్నట్టు అయింది, వాళ్ళు వచ్చేసారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అయ్యో సార్, వద్దండి, వాళ్ళ ఏరియాలో పెద్ద రౌడీలు. వెళ్ళిపోతాం సార్. సో ప్లీజ్ ప్లీజ్ సార్, వద్దు సార్, వచ్చేయండి. నువ్వేం పరేషాన్ కాకన్నా, ఈసారి ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తుందని. ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య. సార్ వద్దండి. సో ప్లీజ్ ప్లీజ్. ఐటమ్స్ తెచ్చేంట్రా, పొట్టి సామాన్యమైన కాదు, విశాఖ ఉక్కు. ఏందన్నా 8 మంది ఒకరిని కొట్టలేవా? రేయ్, మొన్న 8 మంది కాదురా, 25 మంది వెళ్ళి తన్నులు తినొచ్చాం. అదేంటి కారు గుద్దిందన్నా? ఇజ్జత్ కోసం గట్లా చెప్పినా గుద్దింది గీసారే. అన్నా నేనెవరో తెలుసు కదా, ఒంటి చేసాంబడి తమ్ముడిని. మీ అన్న రెండో చేయించింది కూడా గిన్నెరా. నమస్తే. ఏం సార్ గిట్లొచ్చిర్రు? మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? రేడియేటర్ గలమైంది సార్, అందుకే ఆపాను. ఈ మధ్య ఏ కాలేజీ ముప్పిస్తలేను సార్, రాత్రిపూట కూడా తెలుసుకోమంటున్నాను సార్. వాళ్ళెవరు? మన పొరగాలి సార్. రండ్రా, ఉరికి రండి. మన పిల్లలు సార్, చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. చేతిలో ఏమిటి? ఇదా సార్, ఇంకా 3 కర్రలు ఉంటాయి, దాని మీద 2 గిల్లి గోళలు ఉంటాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తే ఇంకోటి లట్టుకు మంది కొడతారు చూడు సార్, దాన్నే కిరికిరాట అంటారు సార్. రే, ఈ సారాల పిల్లలకి లేవు పెట్టాలి. థ్యాంక్ యూ అంకుల్. అన్నా అన్నా వస్తానన్నా. నమస్తే నమస్తే మేడం. చల్ చల్. నమస్తే. వస్తాం సార్. సారీ బాస్, సారీ బాస్. పదండ్రా. బాస్, ఒక చిన్న డౌట్. బాస్, మీరేమో ప్రొఫెసర్, వాళ్ళేమో రౌడీలు, వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు. నాకు ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది బాస్. బాస్, ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ? అంత అవసరమా? అవసరం. ఏయ్, సరే, ఎందుకు వాళ్ళని పిలుస్తారు? చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఏదో అడిగా. మీరు కారు ఎక్కండి. హలో బాస్, మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలండి.
బూస్ట్ గడు పరమ వేస్ట్. అవునరా, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు. వచ్చేస్తాడు లేరా. నీకు తెలియదు బ్రదర్, ఆడ తెచ్చే ఐస్ క్రీమ్ తినం, తాగుతాం. ఏ ఊరు మందే? సారీ. మన వాళ్ళు పోస్టరా. మిస్ అయింది, పదండ్రా. ఇక్కడికి వచ్చారు. మంచి టచ్. అదే సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్. అదే వాల్ పోస్టరా. ఈనాటి బంధమే నాటిదో. అబ్బా ఏంటి సార్, మీరా? గుర్తుపట్టారా సార్? దేవకి సమాజ్. తెలుసు సమాజ సేవకి. యా. ఏమిటిదంతా పిక్ పాకెటింగ్? ఫ్యాన్స్ అండి, ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఎగబడుతుంటేను. ఆహా, చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం. వాళ్ళ తర్వాత మనకి ఏదైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు. పిలుస్తాడు సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అసలు విషయం చెప్పు సార్, మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేను అలా కాదు, చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఆహా, సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది, నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదా, నేను దింపొద్దులే. నేను రిచ్చాలా తీసుకెళ్ళి దింపేస్తాను. రెండు వచ్చని చెప్తాను. ఏం అక్కర్లేదు గాని అదే రిచ్చాలో నువ్వు మార్కెట్ కి వెళ్ళి చెప్పిన పంచి నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్యా. వాడు రైట్. చూసావా, వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా. అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు. ఎందుకు అలా అరుస్తావు? వాళ్ళు వచ్చే వేళ అయింది. రాన్లే, ఏమవుద్ది? సరే కానీ సూరి, మనం మెడికల్ లీవ్ పెట్టి ఊరిలో కదా, ఏమైంది? ఏమైందా? ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు. వీడున్నాడే, పేరు జగన్నాథరాజ్. పోయిన సంవత్సరం 25 ఎకరాల పొలం కొన్నాడు. కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. ఒక శాంట్రో కొన్నాడు. మొన్నే కూతురు పెళ్లికి 150 తులాల బంగారం ఇచ్చాడు. కాబట్టి వీడు కూడా కాదు. వీళ్ళందరూ వాళ్ళ రేంజ్ కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు. కానీ ఈ 42 ఇక్కడ చూడు, కేవి కృష్ణారావు. వీడు అకౌంటెంట్. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. 3000 జీతం తీసుకుంటున్నాడు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఆఫీస్ లో లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతరే అన్నమాట. కావచ్చు, ఇతను కూడా ఛాన్స్ ఉంది. ఇదిగో, ఇది విశాఖ జిల్లా లిస్టు. ఇక్కడ కూడా ఒకడున్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని ఒక హిందూకిచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీస్ లో లంచం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు. ఒకరికొకరికి ఏ సంబంధము లేదు, కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీస్ లో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరైంటారంటావు? హాయ్. ఏంటి మన కోసం రోజు వచ్చేస్తున్నా? ఏంటి వాసన వస్తోంది? సారీ, తాను చేస్తానా? మీ దగ్గర కాదు, ఏదో మసాలా వాసన. అదా నా వంట వాసన. అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఒరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజ్ దాకా వస్తుందిరా వాసనని. చాలా సూపర్ గా ఉంటది, తింటారా? ఏంట్రా అంత చండాలంగా ఉంటుందా? చాలా. ఒరేయ్, నా వంటకి పేరెడతావరా? 3 ఏళ్ళ నుంచి వండుతున్నాను రా. అప్పుడు ఇప్పుడు పెడితే ఇలాగే ఉంటది మరి. బూస్ట్ అన్నా. నర్మాయ్, అక్కడ అవమానించి ఇక్కడ అన్నయ్య అంటావా? నీ లవర్ నవ్విందని ఫీల్ అయ్యావా? లవరా? అలాంటి ఏం లేవు. నాకు తెలుసులే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడతావని. ఒరేయ్,
నువ్వెప్పుడు నన్ను మోసేసిన అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా. సర్లే నువ్వు ఆ అమ్మాయి కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒక 100 ఇవ్వు. నిజంగానేంట్రా? నీ వంట మీద ఒట్టు. వంట మీద వద్దు, 100 మంది ఒట్టేసి చెప్పు. నీ బొంద వచ్చే చూడు. దేవకి నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు కదూ? అవునరా, నీకెలా తెలుసు? నిజమే అన్నమాట. నాకన్నీ తెలుసు. అతన్ని కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒకసారి నీ కళ్ళు మూసుకో. నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నావు. నీ కలల రాకుమారుడు నీ కలలోకి వస్తున్నాడు. వచ్చేసాడు.